హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఛానల్. ఇవాల్టి మన టాపిక్లో 3 వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి ఆఫ్, రెండవది ఫ్రమ్, మూడవది అవుట్ ఆఫ్. వీటికి మీనింగ్ వచ్చి ఆఫ్ అంటే ఒకదాని యొక్క అని అర్థం వస్తుంది, ఫ్రమ్ అంటే నుండి అని వస్తుంది, మూడవది అవుట్ ఆఫ్ అంటే బయటకు అని అర్థం వస్తుంది. ముందు వీటికి నేను అర్థాన్ని పూర్తిగా వివరిస్తాను, ఆ తర్వాత వాటిని మన కాన్వర్సేషన్లో ఎలా యూస్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఆఫ్. ఎక్స్ప్రెసింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ పార్ట్ అండ్ ఏ హోల్. అంటే ఒక భాగము మరియు మొత్తము మధ్య సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది అని అర్థం వస్తుంది. రెండవ మీనింగ్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ స్కేల్ ఆర్ మెజర్ అండ్ ఏ వాల్యూ. దీనికి ఒక స్కేలు అంటే కొలత మరియు దాని విలువ మధ్య సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది. ఎగ్జాంపుల్గా an increase of 5%, ఇక్కడ ఇంక్రీజు 5% మధ్యలో సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇకపోతే ఫ్రమ్, దీని మీనింగ్ ఇట్ ఇండికేట్స్ ద పాయింట్ ఇన్ స్పేస్ అట్ విచ్ ఎ జర్నీ, మోషన్ ఆర్ యాక్షన్ స్టార్ట్స్. అంటే ప్రయాణం, కదలిక లేదా చర్య ప్రారంభమయ్యే స్థలంలో ఉన్న బిందువును సూచిస్తుంది. ఎగ్జాంపుల్గా షీ బిగ్యాన్ టు వాక్ అవే ఫ్రమ్ హిమ్, అంటే అతని నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది అని అర్థం వస్తుంది. ఇక రెండవ అర్థం ఇట్ ఇండికేట్స్ ద పాయింట్ ఇన్ టైమ్ అట్ విచ్ ఏ పర్టికులర్ ప్రాసెస్, ఈవెంట్ ఆర్ యాక్టివిటీ స్టార్ట్స్. అంటే ఒక నిర్దిష్ట ప్రక్రియ, సంఘటన లేదా కార్యాచరణ ప్రారంభమయ్యే సమయాన్ని సూచించడం. దీనికి ఎగ్జాంపుల్ ది షో విల్ రన్ ఫ్రమ్ 10 AM to 2 PM. అంటే షో 10 నుంచి 2 మధ్య అన్నదాన్ని వ్యక్తపరుస్తుంది. ఇక అవుట్ ఆఫ్ని మీనింగ్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇట్ ఇండికేట్స్ ద సోర్స్ ఆర్ డెరివేషన్ ఆఫ్ సంథింగ్. అంటే ఫ్రమ్, ఒక దాని నుంచి ఇది ఇంకొకటి తయారవడం, ఏదో ఒక మూలం లేదా దాని ఉత్పన్నం సూచించడం. ఎగ్జాంపుల్గా ఎ బెంచ్ ఫ్యాషన్ అవుట్ ఆఫ్ ఎ ఫాలెన్ ట్రీ ట్రంక్. అంటే దీని అర్థం ఒక విరిగిపడిన చెట్టు యొక్క కాండం నుంచి ఈ బెంచ్ని తయారు చేయబడడం రూపుదిద్దుకుంది అని అర్థం వస్తుంది. ఇక మనం ఈరోజు ఈ ఆఫ్, ఫ్రమ్, అవుట్ ఆఫ్ని కాన్వర్సేషన్స్లో ఎలా వాడాలో చూద్దాం. రమ్య అంటుంది, హాయ్ హరీష్, నువ్వు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. దానికి హరీష్ రిప్లై ఇస్తున్నాడు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదన్నమాట మీ కొత్త ఇల్లు, చాలా బాగుంది. మీ ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. రమ్య అంటుంది, ఫర్నిచర్ అంతా టేక్తో చేసిందే. మా నాన్నగారు చింతపల్లి నుంచి తెప్పించారు. ఈ స్వీట్ తీసుకో, అమ్మ చేసింది. రమ్య, దీనికి ఇప్పుడు ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చూద్దాం. హాయ్ హరీష్, ప్లెజర్ సీయింగ్ యూ హియర్, వెల్కమ్. హరీష్, ప్లెజర్ ఈజ్ మైన్ టు. సో దిస్ ఈజ్ యువర్ న్యూ హోమ్? రియల్లీ స్ప్లెండిడ్. ది ఫర్నిచర్ ఈజ్ ఎలిగెంట్ టూ. రమ్య, థ్యాంక్ యూ. ది ఫర్నిచర్ ఈజ్ ఆల్ మేడ్ ఆఫ్ teak. Dad got the wood especially from Chintapalli. How about having the sweet? Mom has made it. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ది ఫర్నిచర్ ఈజ్ ఆల్ మేడ్ ఆఫ్ టీక్, ఆఫ్ని వాడడం చూసాం. ఇక మరిన్ని కాన్వర్సేషన్స్ చూద్దాం. హరీష్, చాలా రుచిగా ఉంది. దేనితో చేస్తారు ఈ స్వీట్? రమ్య అంటుంది, బియ్యం పిండి, గోధుమ పిండి, పాలు, నెయ్యి, చక్కెర కలిపి చేస్తారు. హరీష్, అక్కడ ఫ్లవర్ వాస్ చాలా బాగుంది. చాలా ఖరీదా? రమ్య అంటుంది, లేదు, మిగిలిన చెక్క ముక్కలతో కార్పెంటర్ చేశాడు. ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. హరీష్, ఇట్స్ డెలిషియస్. వాట్స్ ద స్టఫ్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్? రమ్య, ఇట్స్ ఎ న్యూ వెరైటీ. ఇట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ
mix of rice and wheat flour, milk, ghee, sugar, etc. Harish, Harish, that flour was stand out there. Is it very expensive? Ramya, no, our carpenter made it out of the wooden pieces left over. ఈ కాన్వర్సేషన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్లో వాట్స్ ద స్టఫ్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ వాడడం చూసాం. అలాగే ఇట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ మిక్చర్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఫ్లోర్, మేడ్ ఫ్రమ్ ఇక్కడ ఫ్రమ్ వాడడం చూసాం. అలాగే ఇట్ మేడ్ అవుట్ ఆఫ్ ద వుడెన్ పీసెస్ అంటే ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ వాడడం చూసాం. ఈ విధంగా ఆఫ్, అవుట్ ఆఫ్, ఫ్రమ్ అనే ఈ మూడింటిని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మరికొన్ని కాన్వర్సేషన్స్ కూడా చూద్దాం. కాగితాన్ని చెత్తతో తయారు చేస్తారు. డాక్టర్ ఈ మందు కొన్ని మూలికలతో చేశారు. ఆమె చీర ముక్కలతో ఆ కర్టెన్ చేసింది. ఆమె రంగు కాగితాల ముక్కలతో ఆ బొమ్మ చేసింది. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ వేస్ట్ మెటీరియల్. ది డాక్టర్ మేడ్ దిస్ మెడిసిన్ ఫ్రమ్ సమ్ హర్బ్స్. షీ మేడ్ ద కర్టెన్ అవుట్ ఆఫ్ ద శారీ పీసెస్. షీ మేడ్ ఏ బ్యూటిఫుల్ ఫిగర్ అవుట్ ఆఫ్ ద పీసెస్ ఆఫ్ కలర్డ్ పేపర్. చూశారు కదా ఈ సెంటెన్సెస్లో ఆఫ్, అవుట్ ఆఫ్, ఫ్రమ్ ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు మన ఈరోజు క్లాసులో వొకాబులరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎథికల్ అంటే కన్ఫార్మింగ్ టు యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్. మారల్ అంటే నైతికమైన అని అర్థం వస్తుంది. ఎథికల్ అంటే నైతికమైన. రెండవది యూలాజీ అంటే ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రైజ్ అంటే ప్రశంసలు అని అర్థం వస్తుంది. మూడవది యుఫోరియా అంటే ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్, తెలుగులో చాలా ఆనందపడ్డం అని అర్థం వస్తుంది. నాలుగవది ఎగ్జాస్పరేషన్ అంటే ది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇరిటేటెడ్, చిరాకుగా ఉండడం. ఐదవది ఎక్సెప్షన్ అంటే ఏ కాజ్ టు విచ్ ద రూల్ డస్ నాట్ అప్లై అంటే మినహాయింపు అని తెలుగులో అర్థం వస్తుంది. చూసారు కదా మన ఈరోజు ఎపిసోడ్లో వొకాబులరీని. ఈ 5 వొకాబులరీ వర్డ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక మన ఎపిసోడ్లో ఇడియమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ పాస్ ద బక్ అంటే టు బ్లేమ్ ఈచ్ అదర్, ఒకరినొకరు నిందించడం అని తెలుగులో అర్థం వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. పొలిటికల్ పార్టీస్ పాస్ ద బక్ ఆన్ టు వన్ అనదర్ ఫర్ ఫెయిల్యూర్ ఆన్ ఎకనామిక్ ఫ్రంట్. దీని అర్థం పొలిటికల్ పార్టీలు ఎప్పుడూ కూడా ఎకనామిక్ ఫెయిల్యూర్ గురించి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ నిందించుకోవడం అని అర్థం వస్తుంది. రెండవది పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్ అంటే టు టేక్ రివెంజ్ అంటే పగ తీర్చుకోవడం. ఎగ్జాంపుల్గా ది వే హీ ఈస్ ట్రీటింగ్ హిజ్ యంగర్ బ్రదర్ మేక్స్ ఇట్ క్వైట్ ఆబ్వియస్ దట్ హీ ఈస్ పేయింగ్ ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. దీని అర్థం అతడు తన తమ్ముడి మీద చూపిస్తున్న తీరుని గమనిస్తే తన తమ్ముడిపై పాత పగని తీర్చుకుంటాడు అని అర్థం వస్తుంది. మూడవది పే త్రూ వన్స్ నోస్ అంటే టు పే డియర్లీ అంటే ఎక్కువ ఖరీదు చేయడం. దీనికి సెంటెన్స్ ఏ హ్యాప్లెస్ కస్టమర్ హ్యాస్ టు పే త్రూ హిజ్ నోస్ వెన్ దెర్ ఈజ్ షార్టేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. దీని అర్థం మార్కెట్లో సరుకుల కొరత వల్ల దురదృష్టవశాత్తు కస్టమర్ ఎక్కువ ఖరీదు పెట్టి సరుకులు కొనాల్సి వచ్చింది అని అర్థం. వ్యూయర్స్ చూసారు కదా ఈరోజు చెప్పిన ఎపిసోడ్లో టాపిక్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే వొకాబులరీ మరియు ఇడియమ్స్ని కూడా బాగా ప్రాక్టీస్ చేస్తూ మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వీటిని యూస్ చేస్తూ ఉండండి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. మరలా మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. గుడ్ బై. మీ ప్రదీప్.